సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన దగ్గర మనం ఇక్కడ స్టేడియం దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ బయట మనకి చాలా మటుకు చాలా రష్ గా ఉంది, ఫుల్ హెవీగా ఉంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ రోజు చాలా మంది వచ్చారు. నవీన్ యాదవ్ గారి మేనమామ గారు ఉన్నారు మనతో పాటు. మరి వారి మాటలు తెలుసుకుందాము. కాంగ్రెస్ పార్టీ అధిక లీడ్ లో ఉందా, మరి ఇంకెవరన్నా, ఎందుకంటే లోపల వాళ్ళు వెళ్ళొచ్చారు కాబట్టి లోపల పరిస్థితి ఎలా ఉందో ఆయన మాటలు తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు యాదగిరి యాదవ్ మేడం. సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు లీడ్ రోల్ లో ఉంది అనేసి అంటున్నారు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం లీడ్ లో ఉంది. మరి లోపలికి వెళ్ళి మీరు వచ్చారు బయట కాబట్టి మూడో రౌండ్ పరిస్థితి ఏంటో చెప్తారా? మూడో రౌండ్ లో 3400 అధికంలో ఉంది మేడం. 3400 అధికంలో ఉంది. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అధికంలో ఉంది. సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారనేసి మీకు కూడా అభిప్రాయం ఉందా? మరి ఏమంటారు మీరు చెప్పండి. నమ్మకం ఉంది మేడం. ఆల్రెడీ ఇంతకు ముందే గెలిచేసాము, ఆల్రెడీ సంబరాలు చేసుకున్నాము. కాకపోతే అఫీషియల్ గా గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు కౌంటింగ్ అయినాక డెఫినెట్లీ విన్ నవీన్ యాదవ్. చాలా సంతోషం అండి. మరి నిజంగానే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు నవీన్ యాదవ్ గారే ఖచ్చితంగా గెలుస్తారనేసి అంటున్నారు, గట్టి నమ్మకంతో అంటున్నారు. మరి నవీన్ యాదవ్ గారు అంత గట్టిగా మీరు నమ్ముతున్నారు కాబట్టి గెలిచిన తర్వాత మొదటి ప్రక్రియ ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మొదటి ప్రక్రియ అంటే సీఎం ఇలా అన్వయిస్తాడో అట్లా దాన్ని బట్టి నడుస్తాడు. ఇక్కడ సమ్స్ ఎక్కువ ఉన్నాయి, స్లమ్లు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ. ఈ పక్కనే మన స్టేడియం పక్కనే వాటర్ ఫ్లో అయిపోతుంది. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వాన పడ్డదంటే మొత్తం కృష్ణానగర్ మొత్తం మునిగిపోతుంది. ఫస్ట్ దాని మీద ఫోకసింగ్ చేస్తారు గవర్నమెంట్. ఆల్రెడీ ఇప్పటికీ మాగంటి గోపిన చనిపోయినాక 80 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. మీరు ఇక్కడైనా కాదు, ప్రతి గల్లీలో వెళ్ళండి, డ్రైనేజ్ లైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ అసలు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ పైగా జూబ్లీస్ వచ్చే వాటర్ అంతా వెంకటగిరి కృష్ణనగర్కి ఫ్లో అయ్యి వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం. అది మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ పని. అది ఒకటి చేసామని ఆలోచనలో ఉన్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్. మూడోది అంటే ఇంకా ఇసు కూడా ఇప్పలేదు, రైమన్ నగర్ ఇప్పలేదు, బోడాబండ ఇప్పలేదు. ఇప్పుడు వెంగళూరు నగర్ రౌండింగ్ అవుతుంది, అది కంప్లీట్ రావచ్చు. 4వ రౌండ్లో ఉంది. ఇంకా ఇసు కూడా ఉంది, రైమన్ నగర్ ఉంది, బోడాబండ ఉంది, ఎర్రగడ్డ ఉంది. 4 రౌండ్లు ఉన్నాయి. ఇంకా పర్వాలేదు. 4 డివిజన్లపై చాలా అధికంగా వస్తుంది. మెజార్టీ అంటే 15,000 to 20,000 లోపల రావచ్చు. 15,000 to 20,000 లోపల రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి గట్టి నమ్మకంతో ఇక్కడ వ్యక్తం చేస్తున్నారండి. నవీన్ యాదవ్ గారి మేనమామ యాదగిరి యాదవ్ గారు ఇక్కడ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్ గారే గట్టిగా గెలుస్తారనేసి. ఆయన గెలిచిన మొదటి ప్రక్రియ ఏం చేయబోతున్నారని కూడా చాలా చక్కగా చెప్పారండి. కెమెరామెన్ సుధీర్ తోటి మాధురి, TG5.